హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? 9th క్లాస్ కంప్లీట్ చేసుకుని 10th క్లాస్ సిబిఎస్ఈలో కానీ లేదా స్టేట్ బోర్డ్స్ ద్వారా కానీ ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ తీసుకుంటే కనుక పేపర్ నార్మల్గానే వచ్చింది. కాకపోతే స్టూడెంట్ టెక్స్ట్ బుక్ దాకా మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోవడంతో ఏవైతే ఎడిషనల్లీ అప్లికేషన్స్ నేర్చుకోవాలో అవి కంప్లీట్ చేసుకోక పేపర్ని హార్డ్గా ఫీల్ అవ్వడం, చాలామందికి పేపర్ మిగిలిపోవడం, దట్ ఈస్ ఫెయిల్ అయి మిగిలిపోవడం, లేదు పాస్ అయినా తక్కువ మార్కులు రావడం జరిగింది. క్లియర్? నో, ఇది మెయిన్ వచ్చేటప్పటికల్లా రీజను అప్లికేషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీద సరైనంతగా ప్రాక్టీస్ లేకపోవడం. సో దాన్ని ఈ సంవత్సరం కవర్ చేసుకోవాలి. సో టోటల్లీ నేను అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా, అంటే టెక్స్ట్ బుక్ మాత్రమే కాకుండా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఎగ్జాంపులర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాపర్లీ కంప్లీట్ చేసుకోవాలి అనుకునే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరి కోసం కూడా ఈ కాన్సెప్ట్స్ అనమాట. దీంట్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీకు రియల్ నెంబర్స్ చాప్టర్ ఉంది. నో, రియల్ నెంబర్స్ చాప్టర్లో మనం రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క క్లాసిఫికేషన్ని చదువుతాం. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ఆ కండిషన్స్లో ఎక్కడ ఫెయిల్ అయితే ఒక రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ కింద మారిపోయే ఛాన్స్ ఉంది. దానిలో కొన్ని నెంబర్స్కి ప్రూఫ్స్ కూడా చదువుకుంటాం. √2, √3, √7, √5, √9. √9 అవుతుందా? అవదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. √9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా? సో 3 స్క్వేర్ కింద రాసుకొస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అది 3 కింద మారిపోతుంది. ఇట్ విల్ బి ఏ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ అవ్వదు. ఓకేనా? సో జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వీటిల్లో రేషనల్ నెంబర్ అనే దాన్ని కనుక డిఫైన్ చేసుకున్నట్టయితే అది 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి, ఇట్ షుడ్ బి ఆఫ్ ద P/Q ఫామ్ ఉండాలి. రెండోది, నువ్వు రాసిన దానిలో డినామినేటర్ క్యూ వచ్చేటప్పటికల్లా 0 అవ్వకూడదు. 0 అయినట్టయితే అది అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి మనం రేషనల్ నెంబర్స్లో నెంబర్స్ షుడ్ బి డిఫైన్డ్ అయి ఉండాలి. కాబట్టి క్యూ షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ద థర్డ్ కండిషన్, ద మెయిన్ కండిషన్, మీరు రాసే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ P/Q ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి ఆఫ్ ద కోప్రైమ్స్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటారు. అదర్వైజ్ దే విల్ బి ఆఫ్ ద ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి. క్లియరా? నో, దీంట్లో P/Q Q నాట్ ఈక్వల్ టు 0 దాకా చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, కానీ P/Q కోప్రైమ్స్ అవ్వాలి అనే కాన్సెప్ట్ని మాత్రం ఎక్కడో వదిలేస్తున్నారు. అదేమవుతుందంటే మీరు తర్వాత నెంబర్స్ని ప్రూవ్ చేసేటప్పుడు, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, √2, √5, √3 ఈ నెంబర్స్ అన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్, నాన్ రీఅకరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్లో వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కిందకి మారుతాయి. వీటిల్ని ప్రూవ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్టే, ఫెయిల్ అయ్యే కాన్సెప్టే కోప్రైమ్ అనే కాన్సెప్ట్. బికాస్ √2ని ఇర్రేషనల్ అని కనుక ప్రూవ్ చేసినట్టయితే నార్మల్లీ ఏ స్టూడెంట్ అయినా కూడా కాంట్రడిక్షన్ మెథడ్లో దిస్ వన్ ఇజ్ ఈక్వల్ టు A/B, B ఏ రేషనల్ నెంబర్ అంటాం. బోత్ A, B 2 అనేది ఎక్స్ట్రాగా ఫ్యాక్టర్ ఉంది, 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి అవి కోప్రైమ్ కావు. కోప్రైమ్ కాలేదు కాబట్టి రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ కాలేదు కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అయింది అని చెప్పి ప్రూవ్ చేస్తారు. ఓకేనా? నవ్వు ఇక్కడ రాయడం అయితే స్టేట్మెంట్ రాసేస్తున్నారు, కానీ అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి, వేటిల్ని కోప్రైమ్స్ అంటారు, ప్రైమ్ నెంబర్స్కి కోప్రైమ్ నెంబర్స్కి తేడా ఏంటి, కోప్రైమ్ నెంబర్స్కి ట్విన్ ప్రైమ్ నెంబర్స్కి తేడా ఏంటి, అసలు ఏ నెంబర్స్ కోప్రైమ్స్ అవుతాయి, ఇక్కడ లాగింగ్ వస్తుంది. కాబట్టి అసలు కోప్రైమ్ నెంబర్స్ ఏంటి, వాటి హిస్టరీ మొత్తం కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. కాబట్టి ఈరోజు క్లాస్ సెషన్ ఇట్ సెల్ఫ్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్ కాన్సెప్ట్ ఆన్ ద కోప్రైమ్ నెంబర్స్. క్లారిటీ వచ్చిందా? నౌ సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్ నెంబర్స్ నీడ్ నాట్ టు బి ప్రైమ్ నెంబర్స్. అంటే అవి దెమ్సెల్ఫ్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. దే కెన్ బి ప్రైమ్ నెంబర్స్, or out of the pair one can be a prime number.
ఆర్ బోత్ కెన్ బి ఏ కాంపోజిట్ నెంబర్స్ అయి ఉండొచ్చు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి కో ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అవి కాంపోజిట్ నెంబర్స్ అయినా కూడా అయి ఉండొచ్చు. మరి డెఫినేషన్ ఏంటి? కో ప్రైమ్స్ అంటే కాన్సెప్ట్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి దాని యొక్క పేరులో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ముందు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా నెంబర్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ కింద కలిగి ఉంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 5 అని రాస్తున్నాం, అవునా? 5 మీకు ఏ టేబుల్స్ లో కనబడుతుంది? 1 టేబుల్లో కనబడుతుంది, 5 టేబుల్లో కనబడుతుంది, అవునా? అంటే డివిజిబుల్ అవుతుంది, అదర్ టేబుల్లో అవ్వదుగా. అంటే ఏ నెంబర్ అయితే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ డివిజిబుల్ ఫ్యాక్టర్స్ కింద కలిగి ఉంటుందో అటువంటి వాటిల్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకేనా? అదే కాన్సెప్ట్ లో తీసుకుంటే ఇక్కడ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్టయితే అటువంటి వాటిని మనం ఏమంటాం? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? సో మీరు ఎనీ ప్రైమ్ ఆఫ్ నెంబర్స్ ఎనీ పెయిర్ ఆఫ్ నెంబర్స్ తీసుకోండి, ఆ పెయిర్ లో దే మే బి ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, బోత్ ఒకటి ప్రైమ్ రెండోది కాంపోజిట్ అయి ఉండొచ్చు, లేదా రెండు కాంపోజిట్ అయి ఉండొచ్చు. కానీ కండిషన్ వచ్చేటప్పటికల్లా వాటిల్లో కామన్ ఫ్యాక్టర్ షుడ్ బి 1 ఉండాలి. సో ఏ పెయిర్ ఆఫ్ నెంబర్స్ హ్యావింగ్ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఆ కామన్ ఫ్యాక్టర్ కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివిజిబుల్ జీసీడి, రెండిట్లో ఏది మాట్లాడినా కూడా 1 మాత్రమే ఆ రెండిటికి కామన్ ఫ్యాక్టర్గా ఉండి మిగతా వీటిల్లో కూడా ఆ పెయిర్ ఆఫ్ నెంబర్స్ కామన్లీ డివిజిబుల్ అవ్వకపోయినట్టయితే అటువంటి వాటిల్ని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసినప్పుడు 2,5 అని రాశాను. ఓకేనా? 2,5 రెండు ప్రైమ్ నెంబర్సే కదా. ఓకేనా? 2 1, ఇట్ సెల్ఫ్, 5 1, ఇట్ సెల్ఫ్. నో రెండిట్లో కలిపి కామన్ ఫ్యాక్టర్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక రాసినట్టయితే ఎవరున్నారు? 1 మాత్రమే ఉంది. కాబట్టి 2,5కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది కాబట్టి 2,5 ఏమంటారు? దే ఆర్ కో ప్రైమ్స్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కూడా ప్రైమే, 5 కూడా ప్రైమే. నో ఇది జాగ్రత్తగా చూసుకోండి. 2,9 ఇందులో 2 అనేది ప్రైమ్ నెంబర్, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. బికాస్ అది 1 టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది అండ్ 3 టేబుల్లో పోతుంది. అంటే 3 అనేది అడిషనల్లీ ఫ్యాక్టర్ ఉంది. కానీ ఈ రెండిటికి కామన్ గా కనుక ఫ్యాక్టర్ మాట్లాడినట్టయితే 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. అదర్ దాన్ దట్ రెండిట్లో కామన్ గా ఏది అదర్ ఫ్యాక్టర్ లేదు. కాబట్టి 2,9 ఆర్ కో ప్రైమ్స్. అబ్జర్వ్ చేశారా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నారు, ఒకటి కాంపోజిట్ నెంబర్ తీసుకున్నారు. క్లారిటీ వచ్చిందా? వేరాస్ రెండో నెంబర్ తీసుకోండి. ఫస్ట్ది 9 తీసుకున్నారు, రెండోది వచ్చేటప్పటికల్లా పక్కనే ఉన్న 10 అనే నెంబర్ని తీసుకున్నాం. ఓకేనా? నౌ 9 కాంపోజిట్ నెంబర్, 10 కాంపోజిట్ నెంబర్. 9కి కనుక ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 1, 3, 9 రాయొచ్చు. 10కి ఫ్యాక్టర్స్ రాస్తే 1, 10, 2, 5 రాయొచ్చు. ఓకేనా? నా రెండిట్లో మీరు కామన్ గా అబ్జర్వ్ చేస్తే 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఉంది తప్ప అదర్ ఫ్యాక్టర్ ఏది కామన్ గా లేదు. ఇక్కడ 9, 10 ఇద్దరు కాంపోజిట్ నెంబర్సే. ఓకేనా? కానీ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1. కాబట్టి 9, 10 ఆర్ ఆల్సో కో ప్రైమ్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కో ప్రైమ్ నెంబర్స్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ అండ్ ఏ ప్రైమ్ నెంబర్, ఆర్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్. కానీ మూడిట్లోనూ మీరు కండిషన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒకటే కండిషన్ ఉంది. అదేంటిది? 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. సో ఏ పెయిర్ ఆఫ్ నెంబర్స్ both can be prime, both can be composite, one can be prime, one can be composite. The prime condition is out of these two, one should be the common factor. అంటే రెండిట్లో 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ గా కనుక కలిగి ఉన్నట్టయితే అటువంటి వాటిల్ని మనం ఏమంటున్నాం? కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? నో అలా కో ప్రైమ్ నెంబర్స్ కనుక అయినట్టయితే P, Q ఫామ్ లోను Q షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ P, Q కోప్రైమ్ అయినట్టయితే అటువంటి వాటిల్ని మనం రేషనల్ నెంబర్ అంటారు. అవి గనక కోప్రైమ్ అవ్వలేదు అంటే గనక అవి ఇర్రేషనల్ నెంబర్స్ కిందకి వెళ్ళిపోతాయి. దాన్ని బేస్ చేసుకునే మనం √2, √3, √5 అంటే స్క్వేర్ రూట్ లో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ని రాసినప్పుడు వాటన్నిటినీ కూడా మనం
ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది పనికొస్తుంది. ఓకేనా? వాటిల్లో ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దాన్నే డెఫినేషన్ కొంచెం ఇంకా మీకు డీటెయిల్గా రాసారని చూడండి. సో కోప్రైమ్ నెంబర్స్ వచ్చేటప్పటికల్లా రిలేటివ్లీ అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, సచ్ దట్ వాటి యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కానీ జీసీడీ దట్ ఈస్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కానీ ఇట్ షుడ్ బి ఏమై ఉండాలి, 1 అయి ఉండాలి. అదర్ దాన్ దట్ వేరే ఫ్యాక్టర్ ఏమీ ఉండకూడదు. అలా ఉంటే గనక వాటిల్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఇందాక చూసుకున్నట్టు కోప్రైమ్ రాసినామంటే 2,5ని రాయొచ్చు, 9,10ని రాయొచ్చు, అలాగే 2,9 ఇలా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ని డిఫైన్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. 8,15 కామన్ ఫ్యాక్టర్ ఏముంది రెండింటికి? 1. ఓకేనా? కానీ ఇక్కడ 8 ప్రైమ్ నెంబర్ కాదు, 15 ప్రైమ్ నెంబర్ కాదు, కానీ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది కాబట్టి వాటి యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది. హెన్స్ అవి కోప్రైమ్ నెంబర్స్ కింద పిలువబడతాయి. అలాగే 9,10 ఇందాకడే రాసాం. ఓకేనా? కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా మీకు కోప్రైమ్ అయితే అవుతాయి, ఎందుకంటే రెండిట్లో పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. హెన్స్ వాటిల్లో కామన్ ఫ్యాక్టర్ 1, హెచ్సిఎఫ్ 1 అవి కూడా మీకు కోప్రైమ్స్ అవుతాయి. అలాగే 14,25, 21,22. ఓకేనా? అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎవ్రీ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 1,2 దట్ ఈస్ 7,8 ఇలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాసుకున్నవి ఎప్పుడు కూడా మనకి కంపల్సరీగా అవి కోప్రైమ్స్ అవుతాయి, బికాజ్ వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడాం కదా, 8,15 డిస్కస్ చేసాం ఇక్కడ. ఓకేనా? 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ 2^3 × 1. ఇది వచ్చేటప్పటికల్లా 1 × 3 × 5. రెండిట్లోనూ కామన్ గా ఫ్యాక్టర్ ఏముంది? 1 ఉంది. అవునా? కాబట్టి ఈ పెయిర్ 8, 15 రెండు కాంపోజిట్ నెంబర్సే, కానీ యాజ్ ఏ పెయిర్ తీసుకున్నప్పుడు మాత్రం అవి కోప్రైమ్స్ అవుతాయి. ఓకేనా? కాబట్టి అప్పుడు నువ్వు 8/15 రాసుకున్నా, 15/8 రాసుకున్నా, రెండిట్లో p/q ఫామ్ లో రాసాం. డినామినేటర్ లో q షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ తీసుకున్న పెయిర్ ఆఫ్ నెంబర్స్ p, q కోప్రైమ్స్ అయినాయి కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మీకు ఏ నెంబర్స్ కింద క్లాసిఫికేషన్ చేయొచ్చు? దే క్లాసిఫైడ్ అండర్ రేషనల్ నెంబర్స్ కిందకి రాయొచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్ నాన్ కోప్రైమ్స్. ఎగ్జాంపుల్ 8,12 తీసుకోండి. రెండిట్లో 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉంది, ఏంటిది అది? 4. అలాగే 15,25 వీటిల్లో 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది, దట్ ఈస్ 5. అలాగే 18,24 దాంట్లో 16 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. 18 కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి రాయొచ్చు? 1 ఇట్ సెల్ఫ్, దీనిలో 3 టేబుల్ పోతుంది, 6 టేబుల్ పోతుంది, 9 టేబుల్ పోతుంది. క్లియరా? ఇవన్నీ కూడా వీటి యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే 24 1 అండ్ ఇట్ సెల్ఫ్, రెండిట్లో కామన్ గా 4 టేబుల్ పోతుంది, 2 టేబుల్, 6 టేబుల్, 12 టేబుల్. అవునా? మీరు వీటిల్లో అబ్జర్వ్ చేయండి. 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్స్ కనుక రాయమంటే నెక్స్ట్ 3 టేబుల్ 8 టైమ్స్. సో 3 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది, 6 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది. అవునా? అంటే 1 కాకుండా అదర్ కామన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ పెయిర్ ఆఫ్ నెంబర్స్ అనేవి కోప్రైమ్స్ కింద మాట్లాడడం. క్లారిటీ వచ్చిందా? కాకపోతే ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 18/24 రాసినప్పుడు రెండిట్లో కామన్ గా నేను 3 టేబుల్ కనుక క్యాన్సిల్ చేసినట్టయితే దీనిలో 6 టైమ్స్, దీనిలో 8 టైమ్స్, దీనిలో 3 టైమ్స్, దీనిలో 4 టైమ్స్. ఎలా మారిపోయింది? లోయెస్ట్ పాసిబుల్ ఫ్రాక్షన్ 3/4 కిందకి మారిపోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 3,4 ఏంటిది? దే ఆర్ ద కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో 1 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్, బికాస్ 3లోను 4లోను కామన్ గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ 1 మాత్రమే అవుతుంది. అప్పుడు 3, 4 ఈ రెండు ఏమవుతాయి? దే ఆర్ కోప్రైమ్స్ అవుతాయి. ఓకేనా? క్యాన్సిలేషన్ కి బిఫోర్ అంటే లోయెస్ట్ పాసిబుల్ ఫ్రాక్షన్ కింద మార్చిన తర్వాత లేదా మార్చక ముందు ఉన్న తేడాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లియరా? నెక్స్ట్ వన్ కోప్రైమ్స్ కి సంబంధించి
మెయిన్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్టయితే 1 by 1 డిస్కస్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, కో ప్రైమ్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ ఇందాకడే మీకు అది చెప్పేశాను. ఓకేనా, కో ప్రైమ్ నెంబర్స్ డజంట్ మీన్ దట్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ప్రైమ్ అనే కాన్సెప్ట్ దాని పేరులో ఎలా వచ్చిందయ్యా అంటే వాటిల్లో కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే చూసుకుంటాం కాబట్టి ప్రైమ్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ కూడా అదే కాబట్టి అక్కడి నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది తప్ప కో ప్రైమ్స్ అంటే లేదా ప్రైమ్ నెంబర్స్ అంటే కాన్సెప్ట్ సేమ్ కాదు. ఓకేనా, కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ కో ప్రైమ్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇందాకనే మాట్లాడాం, 8,15 రెండిట్లో ఏది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కానీ అవి కాంబినేషన్ కింద 8,15 యాజ్ ఏ పెయిర్ కింద తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ కో ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? అలాగే నెక్స్ట్ ఫ్యాక్ట్, 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్. ఇది ఆల్రెడీ తెలిసింది, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. కాబట్టి మనం తీసుకున్న పెయిర్ గనక పెయిర్ ఆఫ్ కో ప్రైమ్స్ లో ప్రైమ్ నెంబర్స్ అయినట్టయితే అవి కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు దే ఆర్ డెఫినెట్లీ కో ప్రైమ్ అవుతాయని. ఓకేనా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 3,5 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి యొక్క పెయిర్ కో ప్రైమ్ అవుతుంది. 11,17 కో ప్రైమ్, 13,19 కో ప్రైమ్. అలా ఏవైతే మీరు పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటారో ఆ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్ అవుతాయి. ఓకేనా, ఇది సెకండ్ ఫ్యాక్ట్. నెక్స్ట్ మూడోది కనుక తీసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ చెప్పాను ఇందాక, మనం తీసుకునే నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక తీసుకున్నట్టయితే అవి ఎప్పుడూ అవుతాయి. ఓకేనా, 5 తర్వాత 6 వస్తుంది, దే ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్. 20 తర్వాత 21 కో ప్రైమ్, 100 తర్వాత 101 కో ప్రైమ్. అలాగే 6 తర్వాత 7 వస్తుంది కో ప్రైమ్, 20కి ముందు 19 వస్తుంది కో ప్రైమ్, 100కి ముందు 99 వస్తుంది కో ప్రైమ్. అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ పక్క పక్కన నెంబర్స్ రాసుకున్నప్పుడు ఆ పెయిర్ ఆఫ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా దే ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్ అవుతాయి. బికాజ్ వాటిల్లో 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అదర్ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వవు. ఓకేనా, నెక్స్ట్ 1 కలిగి ఉన్న నెంబర్స్ అన్నీ కూడా కో ప్రైమ్ అవుతాయి. బికాజ్ 1లో 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇట్ సెల్ఫ్ 1 దేంతో అయినా కో ప్రైమే అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 1,2 1,25 1,1000 అలా 1 ఎనీ నెంబర్తో కలవచ్చు. ఆ కాంబినేషన్ ఎప్పుడు కూడా మీకు కో ప్రైమ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 ఏ నెంబర్స్తో కలిసిన ఇట్ మే బి ఏ ప్రైమ్ నెంబర్, ఇట్ మే బి ఏ కాంపోజిట్ నెంబర్, ఆ పెయిర్ ఎప్పుడు కూడా కో ప్రైమే అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, నౌ మనం ఎలా చెక్ చేయాలి అంటే నాకు ఇచ్చిన పెయిర్ ఆఫ్ నెంబర్స్ కో ప్రైమ్స్ అవుతావా లేదా అనేది సింపుల్ కాన్సెప్ట్ తెలుసుంటే కనుక రెండింటికి ఒక ఫ్యాక్టర్స్ రాయడం. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ కనబడాలి, కామన్ గా ఇంకో ఫ్యాక్టర్ ఏది కనబడకూడదు. ఎగ్జాంపుల్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద హెచ్సిఎఫ్. దానికి ఫ్యాక్టర్స్ అన్ని విడివిడిగా రాసి చేయొచ్చు, లేదా వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫండమెంటల్ థియరమ్ యూజ్ చేసి రాసేసి కామన్ ఫ్యాక్టర్స్ ని జాగ్రత్తగా వెతికి ఒకటి కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏవైనా కామన్ గా ఉన్నట్టయితే అది కో ప్రైమ్ అవ్వదు. లేదు 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటే అది కో ప్రైమ్ అవుతుంది. చాలా చెప్పవచ్చు. ఆ 2 మెథడ్స్ డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ది బై ఫ్యాక్టర్స్ కనుక్కోవడం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 18కి 35కి రాయమన్నప్పుడు 18 యొక్క టోటల్ ఫ్యాక్టర్స్, 35 యొక్క టోటల్ ఫ్యాక్టర్స్ రాశాను. అవునా, మీరు వీటిల్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది, కానీ అదర్ ఫ్యాక్టర్ ఏది కూడా కామన్ గా లేదు. ఓకేనా, కాబట్టి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా కలుస్తుంది. కాబట్టి 18,35 ఆర్ ఆల్వేస్ ఏ కో ప్రైమ్ అని చెప్పవచ్చు. ఈ మెథడ్ ఏమంటారు? విడిగా ఫ్యాక్టర్స్ ని రాశాం కాబట్టి బై ఫ్యాక్టర్ మెథడ్ అంటారు. అలా కాకుండా వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక చూసుకున్నట్టయితే 24,35 అవునా, సో 24 తీసుకున్నాను, దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 చేసుకుంటే 12 టైమ్స్, 2 చేసుకుంటే 6 టైమ్స్, మళ్ళీ 2 చేసుకుంటే 3 టైమ్స్. కాబట్టి 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, ఇంటూ 3 ఇంటూ రాయకపోయినా 1 ఉన్నట్టే. అలాగే 35 7 5s ఇంటూ 1. నా రెండింటిలో తీసుకున్నప్పుడు 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఉంది, అబ్జర్వ్ చేశారా? క్లియరా? కాబట్టి దే ఆర్ ఆల్సో ద కో ప్రైమ్. అండ్ ఈ మెథడ్ ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ ని మాత్రమే యూజ్ చేసి ఫ్యాక్టరైజేషన్ ని అబ్జర్వ్ చేశాం కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఈ 2 మెథడ్స్ లో మీరు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఆల్రెడీ తెలిసిందే, ఇందాక రాసుకున్న వాటిలోనే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాస్తాం. హెచ్సిఎఫ్ మెథడ్ ఆల్రెడీ తెలిసిందే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కి ఇంకో పేరే హెచ్సిఎఫ్ మెథడ్, కాబట్టి ఇది ఆల్రెడీ మనం
డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ దీనికి సంబంధించి స్పెషల్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మనం తీసుకునే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అవుతాయి. దీన్ని ఆల్రెడీ మీకు చెప్పేశాను ఇందాకడ. నెక్స్ట్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మనం తీసుకునే వాటిల్లో స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు ముందు క్లారిటీ ఉన్నట్టయితే మనం ఏం చెప్పాలి అనే దానికి క్లారిటీ వస్తుంది. కాబట్టి ముందు తీసుకున్నప్పుడు దే ఆర్ నాట్ ఆల్వేస్ కోప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 15, 17 తీసుకున్నారు. రెండు కూడా బై దెమ్సెల్ఫ్, ఒకటేమో కాంపోజిట్ నెంబర్, రెండోది ప్రైమ్ నెంబర్. రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది కాబట్టి దే ఆర్ కోప్రైమ్స్. కాబట్టి 15, 17 దే ఆర్ ద కాన్సిక్యూటివ్ 15, 16, 17. సో 15కి 17కి మధ్యలో ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది. సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కనుక తీసుకోమంటే మీకు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్లో అప్పుడప్పుడు ప్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి కోప్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరాస్ 21, 27 తీసుకోండి, అవ్వదు. ఎందుకు? రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 3 వస్తుంది కాబట్టి అవి ఆల్వేస్ కోప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కండిషన్ ఎప్పుడు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ వన్ ట్విన్ ప్రైమ్స్. సో ఓకేనా? సో ప్రైమ్స్, కోప్రైమ్స్, దానిలోనే ట్విన్ ప్రైమ్స్ అనే కాన్సెప్ట్ చూడండి. ట్విన్ ప్రైమ్స్ అంటే మీ కండిషన్ వచ్చేటప్పటికల్లా దే షుడ్ బి కోప్రైమ్ అయి ఉండాలి. రెండోది దే షుడ్ బి ప్రైమ్ అయి ఉండాలి. రెండిటికి మధ్యలో డిఫరెన్స్ వచ్చేటప్పటికల్లా 2 ఉండాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ 2 అండ్ దట్ పెయిర్ హ్యాస్ టు బి కోప్రైమ్. మనం చెప్పినా చెప్పకపోయినా కోప్రైమ్ అయిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న పెయిర్ కనుక 2 ప్రైమ్ నెంబర్స్ అయినట్టయితే వాటిల్లో కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. హెన్స్ దే ఆర్ కోప్రైమ్ అవుతాయని ఎప్పుడో చెప్పేశాం. కాకపోతే ఇక్కడ మెయిన్ కండిషన్ ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 3, 5 మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి దే ఆర్ కోప్రైమ్స్. మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది, దే ఆర్ కోప్రైమ్స్. 11, 13 డిఫరెన్స్ 2 ఉంది, దే ఆర్ ఆల్సో కోప్రైమ్స్. అలా వాటి మధ్యలో డిఫరెన్స్ కనుక 2 ఉన్నట్టయితే అటువంటి స్పెషల్ కేసులో ఉన్న వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఇంకా లాస్ట్ది నా ఇవి మీకు ప్రాక్టీస్లో ఇచ్చాను. ఇవి మీరు ప్రాక్టీస్ చేసి ఇవి ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయా లేదా అనేది మీ ఆన్సర్ని కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ది 16, 25 కోప్రైమ్ అవుతాయా కాదా అని అడిగాను. 18, 27 అండ్ ఫస్ట్ 5 పెయిర్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ మీ ఇష్టం. 2 కాంపోజిట్ అవ్వచ్చు, 2 ప్రైమ్ అవ్వచ్చు, ఒకటి కాంపోజిట్ రెండోది ప్రైమ్ తీసుకున్నా పర్లేదు. టోటల్లీ ఒక 5 పెయిర్స్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ని రాయండి. నెక్స్ట్ వన్ ఫాస్ట్గా ఒకసారి రివిజన్ కనుక చూసుకున్నట్టయితే కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ composite numbers, a pair of prime numbers or a pair of composite and prime numbers whose HCF is 1 or whose common factor is 1 are known as prime numbers. Co-prime numbers need not to be prime numbers, they may be composite numbers kuda avvachu. Every pair of consecutive pair of numbers eppudu kuda co-prime avutayi. Next, every pair of co-primes with many numbers vachetappudikalla avi prime numbers ganaka pair తీసుకున్నట్టయితే అవి కూడా ఎప్పుడు co-prime అవుతాయి. యాజ్ వన్ ఆఫ్ ద నెంబర్ కనుక కలుగున్నట్టయితే ఆ పెయిర్ ఎప్పుడు కూడా మీకు కోప్రైమ్ అవుతుంది. అండ్ కోప్రైమ్ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లారిటీ వచ్చిందా? సో ఇక నుంచి మీరు ప్రూవ్ చేసేటప్పుడు రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్లో P/Q ఫామ్లో రాసినప్పుడు మూడో కండిషన్ P/Q కోప్రైమ్ ఉండాలి అనే దాన్ని చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ కోప్రైమ్స్ అంటే ఏంటి అని అడిగినప్పుడు కోప్రైమ్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ సింపుల్గా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అని చెప్పకుండా దాని యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీని మీద పాసిబుల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ఇచ్చాను అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయి. క్లియరా? రెండోది 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి కంప్లీట్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా అంటే మీకున్న సిలబస్లో ఉన్న కంప్లీట్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా స్టార్టింగ్ విత్ బేసిక్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్,
కేస్ బేస్డ్ స్టడీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్, ముందు బేసిక్ సినాప్సిక్స్ మెటీరియల్, దాంతోపాటు ప్రాక్టీస్ మెటీరియల్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా రాస్తే మనకి రేపు బోర్డ్ ఎగ్జామ్స్లో 100% మార్క్స్ వస్తాయి, ఇలా ఈ కంప్లీట్ మొత్తాన్ని కూడా నా హ్యాండ్ రిటర్న్ మెటీరియల్స్తో సహా మొత్తం కలిపి కోర్స్ ఫామ్లో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ కోర్స్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ సిబిఎస్ఈ స్టేట్ ఇద్దరికి ఈసారి సిలబస్ సేమే కాబట్టి కంప్లీట్ మ్యాథమెటిక్ కోర్స్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా. దీనిలో వచ్చేటప్పటికల్లా మెయిన్గా ప్రతి చాప్టర్కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ ప్రాబ్లం దగ్గర నుంచి, ఎగ్జాంపులర్ ప్రాబ్లం దగ్గర నుంచి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, కేస్ బేస్డ్ స్టడీ ప్రాబ్లమ్స్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేసుకుంటూ ప్రతి చాప్టర్ మీద ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి మెయిన్గా మ్యాథమెటిక్స్కి సంబంధించి కోర్సులో ఉంటుంది. రెండోది దీనిలో నా హ్యాండ్ రిటర్న్ షార్ట్ కట్ ఈజీలీ అర్థమయ్యేలాగా రాసిన స్టడీ మెటీరియల్ ప్లస్ దాంతోపాటు ప్రాక్టీస్ మెటీరియల్ మొత్తం ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ప్రతి చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, అవి ప్రీవియస్ ఐఎస్ క్వశ్చన్స్ అయ్యి ఉండొచ్చు, లేదా ఈ సంవత్సరం ప్రాక్టీస్ దానికి క్వశ్చన్స్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ కూడా ఇంకా లాస్ట్లో కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ కంప్లీట్ కోర్సు మీకు యాప్ ద్వారా అవైలబుల్ ఉంటుంది. దట్ ఈస్ యాప్ వచ్చేటప్పటికల్లా కాసిం సార్ క్లాసెస్ యాప్. మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదా డైరెక్ట్లీ మీరు పీసీ ద్వారా కనుక యూజ్ చేసుకున్నట్టయితే కనుక గూగుల్ యాప్స్ ద్వారా కాసిం సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు కరస్పాండింగ్లీ సేమ్ ఇదే కోర్స్ కనబడుతుంది విత్ ఏ నామినల్ ఫీ అమౌంట్. మీకు దీంట్లో డెమో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది ముందుగానే ప్రొవైడ్ చేస్తాను ప్రతి చాప్టర్కి సంబంధించి. కాబట్టి అవి చూసుకుని క్లాసెస్ నచ్చినవి, ఈయన ద్వారా మేము మ్యాథమెటిక్స్ని నేర్చుకోవాలి, సో దట్ ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ దానికి అది బేసిక్ అవ్వచ్చు, స్టాండర్డ్ అవ్వచ్చు, నా ద్వారా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక ఈ కోర్స్ యొక్క లింక్, యాప్ యొక్క లింక్ కంప్లీట్లీ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు కంప్లీట్ ఈ మ్యాథమెటిక్స్ కోర్స్ వచ్చేటప్పటికల్లా అయితే నామినల్ ఫీ ఆఫ్ 3000 రూపీస్ మీకు కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? యాక్చువల్లీ మీ స్కూల్ ఫీజెస్ వీటితో కంపేర్ చేసుకుంటే ఇది నథింగ్ అనమాట. అవునా? ఎందుకంటే ఇప్పుడులో ఏ చిన్న స్కూల్ తీసుకున్నా కూడా మినిమం 1 lakh అబోనే ఫీజు ఉంది తప్ప అంతకంటే బిలో అయితే ఏం లేదు. వేరాస్ నేను ప్రొవైడ్ చేసే కంప్లీట్ 10th క్లాస్కి సంబంధించిన కంప్లీట్ మ్యాథమెటిక్స్ కోర్స్ యొక్క ఫీజు వచ్చేటప్పటికల్లా కంప్లీట్ మెటీరియల్తో కలిపి ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ ఫీ 3000 రూపీస్ ఉంటుంది. ఈ 3000 రూపీస్ కూడా ఏంటంటే ఈ క్లాసెస్ రికార్డ్ చేసినప్పుడు దీన్ని ఎడిట్ చేయడానికి రీసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్స్ చేయాలి. ప్లస్ ఆన్లైన్లో వీటిని అప్లోడ్ చేసుకున్నప్పుడు ఈ యాప్ యొక్క మెయింటెనెన్స్ వీటికి అన్నిటికీ కూడా అమౌంట్స్ చేయాలి. అవునా? సో ఇవన్నీ చేయాలి కాబట్టి ప్రతిదీ ఫ్రీగా ఇచ్చేసాను అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. అందువల్లే కంప్లీట్ కోర్స్ మొత్తాన్ని కూడా నామినల్ ఫీ 3000 రూపీస్గా మెన్షన్ చేసి ఈ కోర్సుని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ముందుగా నేను ఇస్తున్న డెమో క్లాసెస్ అండ్ 10th క్లాస్కి సంబంధించి నా టీచింగ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా క్లాసెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? చూసుకొని ఎస్ ఈయన ద్వారా మనం మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ దానికి కానీ కోచింగ్ దానికి కానీ ముందుకెళ్ళచ్చు అనుకుంటే కనుక మీరు పేమెంట్ చేసి కోర్సులోకి ఎన్రోల్ చేసుకోండి. అండ్ నార్మల్ యూట్యూబ్ దానికిను కోర్సు దానికి వచ్చేటప్పటికల్లా మీకు వేరియేషన్ ఏంటి అంటే యూట్యూబ్లో మనకి స్టార్టింగ్ విత్ 8th క్లాస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దాకా సంబంధించిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ అవుతుంటాయి. అవునా? నా వీటిల్లో ఏ క్లాస్ ఏ రోజు అప్లోడ్ అయింది, దీనిలో ఏం అప్లికేషన్స్ ఇచ్చాడు, మెయిన్గా స్టడీ మెటీరియల్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా దీనిలో కుదరవు. వేరాజ్ యాప్లో వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్. మీరు కనుక 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కోర్స్ని పర్చేస్ చేసినట్టయితే కంప్లీట్లీ దానికి మాత్రమే సంబంధించిన కోర్స్ స్ట్రక్చర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాబట్టి డైలీ దానికంటూ ఒక షెడ్యూల్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు స్కూల్ వచ్చేటప్పటికల్లా 6 o'clock దాకా ఉందనుకోండి. ఓకేనా? నా క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ని చూసుకోవడానికి, వాటికి సంబంధించిన మెటీరియల్స్ని రివైజ్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ షెడ్యూల్ 8 to 9:30 లేదా 6:30 to 7:30 ఇలా ఒక పర్టికులర్ షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సైమల్టేనియస్ మీ క్లాసెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు.
క్లియరా? సో ఈ ప్యాటర్న్ దానికి గనక మీరు ఇష్టపడినట్టయితే డెఫినెట్లీ కోర్సులో ఎన్రోల్ చేసుకోండి. దానికి సంబంధించిన ప్రతి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక వాటిని కూడా క్లారిఫై చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, మీరు 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చి మన ఛానల్ని ఇది కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే కనుక 10th క్లాస్కి సంబంధించిన ప్రతి క్లాస్ కోసం డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇంటిమేషన్ అందాలి అంటే కనుక బెల్ ఐకాన్ని డెఫినెట్లీ క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి. క్లియరా? ఆల్ ద బెస్ట్.